పాకిస్తాన్ సిటిజన్స్ వాళ్ళు ఈరోజు భారత్ని వీడేందుకు చివరి రోజు అని కూడా తెలుస్తుంది. మరోవైపు ఈరోజు డెడ్ లైన్. మెడికల్ వీసా పైన ఎవరైతే వచ్చారో తిరిగి వెళ్ళిపోవాలి. ఒకవేళ దేశం వీడకుండా ఎవరైతే ఇక్కడనే ఉంటున్నారో వాళ్ళపైన చట్టపరంగా శిక్షలు వేస్తామంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అదే కాకుండా ఇప్పటికే అనేక మంది ఎయిర్పోర్ట్ ద్వారా మరియు బార్డర్ ద్వారా అయితే వెళ్తున్నారని కూడా తెలుస్తుంది. అనేక మంది పాకిస్తాన్ వాసులు మాత్రం వెళ్ళిపోయారు. అటరీ బార్డర్ లేదంటే ఎయిర్పోర్ట్ ద్వారా అయినా కూడా వెళ్ళాలని కూడా పూర్తిగా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే హోల్ సిటీలో కానీ పాత బస్తీ ఏరియాలో పలు చార్మినార్ ఏరియాస్లో కూడా హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఎక్కడక్కడ బందోబస్తు అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా క్లియర్గా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గత కొన్ని రోజుల నుంచి ఎప్పుడైతే జమ్మూలో జరిగిన ఘటన పూర్తిగా భారతీయులందరినీ కూడా కలిసి వేసేసిందని చెప్పొచ్చు. హై అలర్ట్ అయితే గత కొన్ని రోజుల గురించి అయితే క్లియర్గా ఉంది. అనుమతి లేకుండా ఎవరు కూడా పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులకి ఆశ్రయం ఇవ్వకూడదు అంటూ కూడా క్లియర్గా చెప్పారు. ఆంక్షలు కూడా ఇచ్చారు. మరోవైపు చూసుకుంటే 14 వీసాలు అయితే రద్దు చేశారు. 14 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాలు అయితే క్లియర్గా రద్దు చేస్తారు. ఎవరైతే ఆదేశాలని ఉల్లంఘించారో వాళ్ళపైన ఖచ్చితంగా చట్టపరంగా శిక్షలు వేస్తాం. అదే కాకుండా 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా వేస్తామని కూడా క్లియర్గా చెప్పారు. మరోవైపు కూడా బిజినెస్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, అదే కాకుండా కాన్ఫరెన్స్కి సంబంధించిన వీసాస్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా మైగ్రేట్స్కి సంబంధించినది, గ్రూప్ టూరిస్టులు ఇవంతా కూడా ఈ వీసాలు చాలా క్లియర్గా అంటే ఈరోజు చూస్తే కూడా 27 అంటే నిన్న 27 మొన్న ఈరోజు 29 అంటే మెడికల్ వీసాలు కూడా ఈ 29th ఈరోజు మాత్రము వెళ్ళిపోవాలి. ఇకపైన పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేదే లేదు. అధికార వీసాలు కూడా అవి కూడా అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం వాటిపైన కూడా వేటు పడే అవకాశాలు అయితే చాలా మటుకు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం లాంగ్ టర్మ్ వీసాకి మాత్రం ఎటువంటి ఆంక్షలు లేవని అయితే ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పుడు చాలా క్లియర్గా చూసుకుంటే కూడా గల్లీలో కాటన్ సర్చెస్ అయితే జరుగుతున్నాయి. పార్సీ, హిందూస్, క్రిస్టియన్స్ పలువురికి మాత్రము లాంగ్ టర్మ్ వీసాలు అయితే అనుమతి ఇచ్చారు. ఎవరైతే పాకిస్తాన్ మహిళలు ఇక్కడ ఉన్నారో వాళ్ళకు కూడా లాంగ్ టర్మ్ వీసాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది పాకిస్తాన్లో పుట్టి పెరిగిన మహిళలు కూడా ఇక్కడనే ఉంటున్నారు. 1 ఇయర్ నుంచి 5 years వరకు ఆంక్షలు అయితే లేవు. ప్రతి ఇయర్ మాత్రం 5 yearsకి రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ వీళ్ళ వల్ల మనకి ఏదైనా ప్రమాదం జరిగినా లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బ్రేక్ చేసినా ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారం 2025 ప్రకారం వీళ్ళ పరంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ క్లియర్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది.